అందరికీ నమస్కారం. నా పేరు వెట్టి హనుమంతరాయుడు. కుందిర్పి తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ని మాట్లాడుతున్నాను. నిన్న ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడినాము, మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయవలసిందో క్లుప్తంగా చెప్తాను, వినండి కొద్దిగా. వైసీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పిడి రంగయ్య గారు మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని కించపరిచే విధంగా మాట్లాడినాడు. కాబట్టి అందుకోసం మేము మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా మేమెవరు కూడా ఎక్కువగా రాజకీయ ఉద్దేశంతో మాట్లాడడమే కానీ వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. పిడి రంగయ్య గారు ఏం మాట్లాడినారు, కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎమ్మెల్యేగా సంబోధిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేగా సంబోధిస్తూ కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోతున్నాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్లు లేవని మాట్లాడుతున్నాడు. అసలు నీటి గురించి నీకేమన్నా తెలుసా రంగయ్య గారు? మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నీ కళ్ళకు కనపడవా? ఎందుకు ఇలాంటి నిందారోపణలు చేస్తున్నారు మీరు? మీకు అంతగా నిందారోపణలు చేయాలని అనుకుంటే మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూసి మీరు నిందారోపణలు చేయాలి. ఒకవేళ పనులు సాగకపోతే, అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే నిందలు వేయాలి. కానీ ఉద్దేశపూర్వకంగా నువ్వు మా ఎమ్మెల్యే గారిని నిందిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. అయ్యా రంగయ్య గారు, నీటి ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 దాకా మీరు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉండి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఏ రోజైనా కానీ సీఎం ఆఫీస్తో కానీ జనవనరుల శాఖ మంత్రితో కానీ మాట్లాడి ఈ కుందిర్పి బ్రాంచ్ కెనాల్ గురించి, బీటీపీ ప్రాజెక్టు గురించి ఏ రోజన్నా కానీ ఒక పేపర్ తెచ్చి ప్రజలకు చూపించినావా? అసలు నువ్వు కళ్యాణదుర్గంకే అడుగు పెట్టలేని వాడివి. వీటన్నిటి గురించి నీకు ఎట్లా తెలుస్తుంది? ఏదో పిల్లికి రామా అని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మెప్పు పొందడానికే మా ఎమ్మెల్యే గారిని మీరు నిందారోపణలు చేస్తున్నారే. కానీ సదుద్దేశంతో అయితే మేము ఒకటి రియల్గానే చెప్పాలి, నువ్వు మా ఎమ్మెల్యే గారికి విమర్శించేంత స్థాయి నీది కాదు. మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక మొన్న కళ్యాణదుర్గం నడిబొడ్డున పాత బస్టాండ్ దగ్గర అండర్ డ్రైనేజ్ కాలువ పనులు చేస్తూ ఉంటే అక్కడ వెళ్ళి మీరు పరిశీలించి ఇదేమన్నా పోలవరం డ్యామా అని అన్నారు. పోలవరం డ్యామ్కి కళ్యాణదుర్గంలో అండర్ డ్రైనేజీకి తేడా తెలియని వ్యక్తివి నువ్వు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది కూడా మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నీకు తెలీదా? మా ఎమ్మెల్యే గారు ఏమన్నా ఇక్కడ ఇసుక అమ్ముకుంటున్నాడా, లేదంటే కార్యకర్తలతో కరప్షన్ ఏమైనా చేసుకుంటున్నాడా? ఇంతకు మునుపు ఇక్కడ మీరి పార్టీ ఎమ్మెల్యే మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు బెంగళూరుకి మట్టిని ఇసుక తరలించి కోట్లు దండుకున్నారు. అది మీకు తెలీదా? మీ నాయకులందరూ కూడా సర్వనాశనం చేసినారే కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని. అది గుర్తు తెచ్చుకొని మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు నిక్కచ్చితో నిబద్ధతతో మాట్లాడలే, కానీ విమర్శించే విధంగా మాట్లాడితే బాగోదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమంటే, మా పార్టీ సీనియర్ నాయకుడు మోరేపల్లి మల్లికార్జున గారు రంగయ్య గారిని చదువుకున్నావో లేదా గొర్రెలు కాస్తున్నావని అన్నాడని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడనో
కార్యకర్తను, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. కాకపోతే ఆయన పేరేమో మల్లికార్జున అంట. ఆయన మోరేపల్లి మల్లికార్జున గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పిడి రంగయ్య గారిని ఎక్కడే కానీ రాజకీయ ఉద్దేశంతో మాట్లాడినాడే కానీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఎక్కడే కానీ మాట్లాడలేదని మీకు తెలియజేస్తున్నాను. అయ్యా మల్లికార్జున గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తన నాయకుడైన ఆ మల్లికార్జున అంటున్నాను నేను. మల్లికార్జున, నీకు అభివృద్ధి గురించి తెలియకపోతే మీ రంగయ్య గారిని నువ్వు వెంట పెట్టుకొని బీటీపీ ప్రాజెక్ట్ పనులు బ్రహ్మసముద్రం మండలం బొబ్బర్లపల్లి దగ్గర దాదాపుగా 7-8 ఇటాచ్లు అంటే జేసీబీలు, ఇటాచ్లు, ట్రిప్పర్లు అన్నీ కూడా అక్కడ పనిచేస్తున్నాయి. బీటీపీ కాలువ పనులు అక్కడికి తీసుకుని రా. అది అభివృద్ధి కాలువ పనులు కాలువ పనులు సాగుతున్నాయో లేదో నీకు అర్థమవుతుంది. ఎక్కడో కుందిర్పి మండలంలో వచ్చి గత ప్రభుత్వంలో నిలుపుదల చేసినటువంటి ప్రాజెక్టు కాలువ దగ్గరకు వచ్చి ఇవన్నీ మొండిబారినవి, అవి పోయినవి అని చెప్పి కాకమ్మ కథలు చెప్తే ఇక్కడ నమ్మే పరిస్థితిలో కళ్యాణదుర్గం ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ లేరని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. మీకు అంతగా మా అభివృద్ధిని చూడాలనిపిస్తే రా. నీకు ఇప్పుడే నేను సవాల్ ఇస్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులారా, ఇప్పుడే సవాల్ విసురుతున్నా. కళ్యాణదుర్గం టీ సర్కిల్కి వస్తారా చర్చకి, లేదా కుందర్పి బ్యాంక్ దగ్గర టీ సర్కిల్ దగ్గరకు వస్తారా చర్చకి? రాండి. నువ్వు, మీ నాయకులు, మీ పార్టీ ఇన్ఛార్జ్ అందరూ కూడా రాండి. మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అన్నీ కూడా మీ కళ్ళ కట్టినట్టు చూపించి నిరూపిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే బాగోదని చెప్పి మీ అందరి సమక్షంలో మీ అందరినీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.